నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కార్తిక్. దేశ ప్రగతిని ప్రభావితం చేసే లక్ష్యాన్ని సాధించడం అంటే తేలిక కాదు కదా. ఆర్థిక కోణంలో, కుటుంబ కోణంలో, ఆరోగ్య కోణంలో, సామాజిక కోణంలో దేశ ప్రతిష్టని నిలబెట్టే లక్ష్యాన్ని అందుకోవడం సామాన్యం కాదు కదా. అంతటి విజయాన్ని సాధించిన వాళ్ళని రాజకీయంగా బలహీనపరిస్తే ఏం చేయాలి? అంతటి సక్సెస్ని అందుకున్న వాళ్ళని ఆర్థికంగానూ చిన్నచూపు చూస్తే ఏమనాలి? క్రమశిక్షణకి శిక్ష విధిస్తే ఎలా? దశాబ్దాల క్రితం భారతదేశాన్ని ప్రధానంగా సవాల్ చేసిన సమస్యల్లో అధిక జనాభా ఒకటి. దశాబ్దాల పాటు క్రమశిక్షణతో జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడు అదే శాపంగా మారుతోందా? నియోజకవర్గాల పునర్విభజన కత్తి దక్షిణాది రాష్ట్రాలపై వేలాడుతోందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ చూద్దాం. పేదరికం, నిరక్షరాస్యత, మౌలిక వస్తువుల్లో వెనుకబాటు, ఆహార భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు. ఇది స్వతంత్ర్యం వచ్చే నాటికి మన దేశ పరిస్థితి. ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలంటే వ్యక్తులుగా, కుటుంబాలుగా ప్రజలేం చేయాలి? జనాభా నియంత్రణ పాటించాలి. ఆ దిశగా దక్షిణాది రాష్ట్రాలు దశాబ్దాల పాటు క్రమశిక్షణ పాటించాయి. 1951లో భారతదేశంలో ఒక స్త్రీకి తన జీవితకాలంలో జన్మించిన పిల్లల సంఖ్య 5.9. 2011లో అది 2.3కు తగ్గింది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయమే అత్యధిక భాగం ఉంది. ఈ క్రమశిక్షణే సౌత్ ఇండియాకి శాపంగా మారుతోందా? ఈ క్రమశిక్షణే ఆర్థికంగా, రాజకీయంగా దక్షిణ భారతదేశాన్ని వెక్కిరించబోతున్నాయా? అసలు ఇదెక్కడ న్యాయం? భారతదేశంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాను తీస్తే దక్షిణాది రాష్ట్రాలన్నీ ముందు వరుసలో ఉంటాయి. దీనికి చాలా కారణాలున్నాయి. వాటిలో ప్రధానమైంది జనాభా నియంత్రణ పాటించడంలో సౌత్ ఇండియా సాధించిన విజయం. ఒక కుటుంబంలో పరిమిత సంఖ్యలో పిల్లలు ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలన్నీ తర్వాత తరాలు అనుభవిస్తూ వచ్చాయి. దీంతో విద్య, ఆరోగ్య, ఆర్థిక కోణాల్లో అభివృద్ధి దిశగా దక్షిణ భారతదేశం పయనిస్తోంది. కానీ ఇప్పుడు అదే సౌత్ ఇండియాకి కొత్త సమస్యలు తీసుకురాబోతోంది. ఇప్పటికే కేంద్రం నుంచి నిధుల కేటాయింపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలు సంతృప్తిగా లేవు. రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా దక్షిణ భారత్ బలహీనపడుతుందా అన్న టెన్షన్ క్రమంగా పెరుగుతోంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగనుంది. ఇందుకు అనుసరించే విధి విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన రేగుతోంది. జనాభా తక్కువగా ఉండడం వల్ల లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి కోత పడనుంది. కుటుంబ నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయమే వాటి పాలిట శాపం కావడం ఎంతవరకు న్యాయమన్న ప్రశ్న తన పరిధిని పెంచుకుంటోంది. 2026లో జరిగే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తుత జనాభా ఆధారంగా జరిగితే సౌత్ ఇండియాలో ఎంపీల సంఖ్య తగ్గిపోతుంది. దక్షిణాది రాష్ట్రాల మాదిరిగా కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్, బీహార్లు లోక్సభలో తమ సీట్ల సంఖ్యను ఇప్పటికన్నా ఎక్కువగా పెంచుకోనున్నాయి. ఈ లెక్కను చూస్తే పరిపాలన, అభివృద్ధి, జనాభా నియంత్రణ వంటి అంశాల్లో సామర్థ్యం కనబరిచిన దక్షిణాది రాష్ట్రాలకు శిక్షగా లోక్సభలో ప్రాతినిధ్యానికి, రాజకీయ ప్రాతినిధ్యానికి కోత పడబోతోందన్నమాట. దానివల్ల కేంద్రం నుంచి తమకు రావాల్సిన నిధుల కోసం డిమాండ్ చేసే సత్తా దక్షిణాది రాష్ట్రాలకు తగ్గిపోతుంది. తమ అభివృద్ధికి అనుకూలమైన విధానాలు రూపొందించేలా కేంద్రంపై ఒత్తిడి చేయగల స్థితిలోనూ అవి ఉండలేవు. పర్యవసానంగా ఉత్తర దక్షిణ విభేదాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లే ప్రమాదం ఉంది. తాము ఉపేక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావన దక్షిణ భారత రాష్ట్రాల్లో పాదుకుంటుంది. అధిక జనాభా గల ఉత్తరాది రాష్ట్రాలకు లోక్సభలో సంఖ్యాబలం పెరిగితే కేంద్రం నుంచి అవి పెద్ద ఎత్తున నిధులు రాబట్టుకోగలుగుతాయి. ఆ మేరకు దక్షిణ రాష్ట్రాల వాటాలో కోత పడుతుంది. రాజకీయ అధికారంతో పాటు ఆర్థిక అధికారము ఉత్తరాదికి తరలిపోతుంది. అధిక జనాభా గల ఉత్తరాది రాష్ట్రాలది పైచేయి అయినప్పుడు సమర్థ పాలనకు, సమగ్ర అభివృద్ధికి పట్టం కట్టిన దక్షిణాది వెనకబడిపోతుంది. దీంతో డీలిమిటేషన్ ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా జరగకూడదన్న డిమాండ్ దక్షిణాది రాష్ట్రాల నుంచి బలంగా వినిపిస్తోంది. 2026లో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గిందని, కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే అందుకు కారణమని ఆ లేఖలో జగన్ పేర్కొన్నారు. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ కనుక చేపడితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తోందన్నారు.
ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా తగ్గుతుందని, అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండని జగన్ ఆ లేఖలో ప్రధాని మోదీని కోరారు. మరోవైపు జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు అంగీకరించేది లేదని దక్షిణాది రాష్ట్రాల నేతలు స్పష్టం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఫెయిర్ డీలిమిటేషన్ జేఏసీ సమావేశంలో మరో 25 ఏళ్ల వరకు నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదని తీర్మానం ఆమోదించారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని, సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని స్టాలిన్ స్పష్టం చేశారు. ஒட்டுமொத்த முன்மொழிவுகள் குறித்த தங்கள் கருத்துக்களை பகிர்ந்து கொள்ளுமாறு அனைவரையும் கேட்டுக்கொள்கிறேன். ஒற்றுமை உணர்வோடு அனைவரும் ஒன்றுபட்டு போராடினால்தான் வெற்றி பெற முடியும். எந்த சூழலிலும் நமது பிரதிநிதித்துவம் குறையக்கூடாது, குறைய விடக்கூடாது என்ற உறுதியோடு போராடுவோம். நியாயமான தொகுதி மறுசீரமைப்பு அடையும் வரை நாம் இணைந்து போராடுவோம். ఏపీ తెలంగాణకు కలిపి ప్రస్తుతం లోక్సభలో 42 సీట్లున్నాయి. అవి మొత్తం 543 లోక్సభ సీట్లలో 7.73% సమానం. 2026లో లోక్సభ సీట్లను 543 దగ్గరే యథాతథంగా కొనసాగించి పునర్విభజన జరిపితే 2 తెలుగు రాష్ట్రాల సీట్లు 34కు తగ్గిపోతాయి. ఇది 6.26% సమానం. అలా కాకుండా పాత సూత్రీకరణను అనుసరించి ప్రస్తుత జనాభాకు అనుగుణంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే సీట్ల సంఖ్య 848కి చేరుతుంది. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు 54కు పెరుగుతాయి. కానీ అవి మొత్తం సీట్లలో 6.37%కి సమానం. ఎలా చూసినా ఇప్పుడున్న 7.73% కన్నా అవి బాగా తక్కువ. కాబట్టి 2026 నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు లోక్సభలో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల పరిస్థితి అంతే. అంటే జనాభా నియంత్రణలో దక్షిణ రాష్ట్రాల సాఫల్యం వాటి రాజకీయ ప్రాతినిధ్యానికే ఎసరు పెడుతోందన్నమాట. దీంతో డీలిమిటేషన్ జరుగుతోన్న విధానంపై దక్షిణాది నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. The fact is, unless you voice your concerns, unless you start championing the cause of the underdog, which in this case will be South India, I think we'll be doing a great disservice to our future generations. History will not forgive us if we don't speak up now. This is the time to speak, because discrimination against South Indian states is not new. Both national parties have done that in the past. I'm not going to elaborate on that. But now this seems to be adding insult to the injury. This proposed delimitation based on population seems to be adding insult to the injury. Let me just quickly quote a renowned jurist who said, "A true federation does not allow any region to dominate another, nor does it permit the dilution of democratic representation based on transient factors." You know, if we don't approach this delimitation exercise cautiously, with caution, this could impact India's federal balance. I am an Indian. I love this country, and I truly cherish every minute of being an Indian. But I also do feel that a strong country, like I said, should also mean voice for the oppressed, voice for the marginalized, voice for everybody, irrespective of whether you're from Manipur or from Uttar Pradesh, irrespective of the size of the population in your respective state. 1951తో పోలిస్తే 2022 నాటికి దక్షిణ భారత జనాభా 6% తగ్గింది. అప్పట్లో దేశ జనాభాలో దక్షిణ రాష్ట్రాల జనాభా 26.2% ఉంటే ఇప్పుడు అది 19.8%కి తగ్గింది. అదే సమయంలో ఉత్తర భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగింది. జనాభా నియంత్రణలో దశాబ్దాల పాటు దక్షిణాది రాష్ట్రాలు పాటించిన క్రమశిక్షణ సాధారణమైంది కాదు. దేశ ప్రగతిలో ఇలా కీలకంగా వ్యవహరించినందుకు ఇప్పుడు రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోవాలా అన్న ప్రశ్న సౌత్ ఇండియా నుంచి బిగ్గరగా వినిపిస్తోంది. డీలిమిటేషన్ ని మరో 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని ఫెయిర్ డీలిమిటేషన్ జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఈ జేఏసీ రెండో సమావేశం హైదరాబాద్ లో జరగనుంది. అటు కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశంలో ఎంపీల సీట్లు తగ్గవని, పెరుగుతాయని భరోసా ఇస్తోంది. అదే సమయంలో పెరుగుతోన్న ఎంపీ సీట్లను చూడకూడదని, మొత్తం ఎంపీ సీట్లలో దక్షిణాది ఎంపీల వాటా ఎంత పెరుగుతుందన్నదే ముఖ్యమని ఫెయిర్ డీలిమిటేషన్ జేఏసీ అంటోంది. ఒకవేళ దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరిగినా దేశవ్యాప్తంగా పెరిగే ఎంపీ సీట్లతో పోల్చి చూస్తే ఇప్పుడున్న శాతం కన్నా తక్కువే అవుతుందని జేఏసీలోని పార్టీలు
నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనాభా ప్రాతిపదికన అంటూ నిధుల కేటాయింపులో జరుగుతోన్న అన్యాయం ఇకపై రాజ్యాధికారంతో పాటు ఆర్థిక అధికారంలోనూ జరగడానికి వీల్లేదని దక్షిణాది రాష్ట్రాలు తెగేసి చెబుతున్నాయి. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి? 1976 తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ ఎందుకు ఆగింది? మళ్ళీ 50 ఏళ్ల తర్వాత ఎందుకు మొదలవుతుంది? మా తాతకి 7 పిల్లలు తెలుసా? అదేం గొప్ప. మా తాతకైతే 9 మంది. 90 దశకంలో పుట్టిన పిల్లలకు తమ చిన్నతనంలో ఇలా మాట్లాడుకున్నది గుర్తు ఉండే ఉంటుంది. నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియాలోనూ 70 దశకం వరకు జనాభా నియంత్రణ పెద్దగా ఉండేది కాదు. కానీ ఆ తర్వాత సౌత్ ఇండియాలో మార్పు వచ్చింది. మొదట్లో 2 లేక 3 అన్నారు పాలకులు. దక్షిణాది రాష్ట్రాలు ప్రజలు క్రమశిక్షణతో పాటించారు. ఆ తర్వాత 1 ముద్దు 2 హద్దు అన్నారు పాలకులు. దాన్ని కూడా అంతే క్రమశిక్షణతో పాటించారు. పిల్లలను బాగా చదివించుకున్నారు. ఆర్థికంగా అభివృద్ధి సాధించారు. దేశాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బాగా పనిచేస్తే మెచ్చుకోవాలి. శబాష్ అని చప్పట్లు కొట్టి ఆ చప్పట్లు కొట్టిన చేతులతోనే గొంతు పట్టుకుంటామంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నియోజకవర్గాల పునర్విభజన కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాల్లో వేడి పెరుగుతోంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదన్న డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. మరోవైపు మరో 25 ఏళ్లు పునర్విభజన చేయకూడదన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. దేశంలో రాష్ట్రాల్లో చట్టసభల నియోజకవర్గాల సంఖ్య పరిధులను నిర్ణయించే ప్రక్రియే డీలిమిటేషన్. అర్థమయ్యేలా చెప్పాలంటే ఆయా రాష్ట్రాల్లోని జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించేలా పార్లమెంట్లో, అసెంబ్లీల్లో సీట్లుండేలా చూసే ప్రక్రియ. అంటే మారుతుండే జనాభాను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకునేలా మన రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు ఇది. డీలిమిటేషన్ అంటే రాజ్యాంగబద్ధమైన కార్యక్రమం. రాజ్యాంగంలోని 82వ అధికరణం ప్రకారం దీనిని చేపడతారు. ప్రతి 5 ఏళ్లకొకసారి జరిగే జనగణన తర్వాత ఇది జరగాలి. డీలిమిటేషన్ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఓ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. దీనికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సారథ్యం వహిస్తారు. ఇది తాత్కాలిక కమిషన్ కాబట్టి శాశ్వత ఉద్యోగులంటూ ఇందులో ఉండరు. ఎన్నికల కమిషన్ సిబ్బందినే వినియోగించుకుంటారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల జనాభా గణాంకాలను సేకరించి అధ్యయనం చేసి ఈ కమిషన్ తన ప్రాథమిక నివేదికను సమర్పిస్తుంది. ఇందుకు కనీసం 5 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. దీన్ని గెజెట్లో ప్రచురించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటిని పరిశీలించాక తుది నివేదిక ఇస్తారు. దీన్ని గెజెట్లో ప్రచురించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటిని పరిశీలించాక తుది నివేదిక ఇస్తారు. ఒక్కసారి డీలిమిటేషన్ కమిషన్ తుది నివేదిక ప్రచురించిందంటే దానిని పార్లమెంట్ కూడా మార్చలేదు. ఏ కోర్టులోనూ సవాల్ చేయడానికి లేదు. డీలిమిటేషన్ కమిషన్ ఏది చెబితే అది చట్టం అవుతుందంతే. మొదటి డీలిమిటేషన్ ప్రక్రియ 1952లో జరిగింది. అప్పటి జనాభా ఆధారంగా లోక్సభకు 494 నియోజకవర్గాలుగా నిర్ణయించారు. 1963లో రెండో డీలిమిటేషన్ కమిషన్ ఈ సంఖ్యను 522కు పెంచింది. 1973లో లోక్సభ సీట్లు 543కు పెరిగాయి. ఆ తర్వాత జనాభా పెరిగినా మళ్లీ డీలిమిటేషన్లో భాగంగా సీట్లను పెంచలేదు. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియను 25 సంవత్సరాల పాటు నిలిపివేసింది. అప్పటి వరకు అన్ని చోట్ల జనాభా పెరుగుదల ఒకేలా ఉండేది కాబట్టి రాష్ట్రాల మధ్య 1-2 సీట్లు పెరిగినా తగ్గినా పెద్ద తేడాలు రాలేదు, సమస్య కాలేదు. కానీ ఆ తర్వాత జనాభా కట్టడి విషయంలో రాష్ట్రాల మధ్య మార్పులు వచ్చాయి కాబట్టి అలా రాష్ట్రాల మధ్య సీట్లు మారుస్తూ పోతే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు, తక్కువ ఉన్న రాష్ట్రాల్లో తక్కువ సీట్లు అయి మొత్తం దేశ రాజకీయ ముఖచిత్రమే మారే పరిస్థితి ఏర్పడింది. దీంతో 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చేశారు. నియోజకవర్గ సరిహద్దులు ఎలా అయినా మార్చొచ్చు, కానీ ఒక రాష్ట్రానికి ఉన్న ఎంపీల సంఖ్యను 25 ఏళ్లు మార్చకూడదు అనేది ఆ సవరణ సారాంశం. అంటే జనాభా పెరుగుదల తగ్గుదలతో సంబంధం లేకుండా ఆయా రాష్ట్రాలకు ఎంపీల సంఖ్య నికరంగా ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తోన్న లోక్సభ నియోజకవర్గాలన్నీ అలా మార్చినవే. 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సరిహద్దు మార్చారు తప్ప నియోజకవర్గాల సంఖ్య మార్చలేదు. 2001 నాటికి భారతదేశంలోని రాష్ట్రాల మధ్య జనాభా అంతరాలు తగ్గిపోతాయి అనుకున్నారు, కానీ అలా జరగలేదు. దీంతో 2001లో వాజ్పేయి ప్రభుత్వం మరోసారి ఈ ఫ్రీజింగ్ గడువు మరో 25 ఏళ్లకు పెంచారు. అంటే 2026 అన్నమాట. మధ్యలో 2002లో జస్టిస్ కుల్దీప్ సింగ్ సారథ్యంలోని డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసినా అది కేవలం నియోజకవర్గాల పరిధులను మార్చడానికే పరిమితమైంది, సంఖ్యను పెంచలేదు. ప్రస్తుతం దేశంలో రాష్ట్రాల్లో ఉన్న చట్టసభల సీట్ల సంఖ్య 1971 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించినవే.
సాధారణంగానైతే 2026లో గడువు ముగియగానే డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టే వీలుండేది. కానీ 10 ఏళ్లకోసారి చేపట్టే జనగణన 2021లో కోవిడ్ కారణంగా చేపట్టలేదు. ఇప్పుడు జనగణన చేసి డీలిమిటేషన్ చేసినా, 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేసినా దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు తగ్గిపోతాయి. నిజానికి డీలిమిటేషన్ కి దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకం కాదు. కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడంపైనే దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం చెప్తున్నాయి. జనాభా నియంత్రణ మీద ఏమాత్రం దృష్టి పెట్టని ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేస్తూ దశాబ్దాల పాటు జనాభా నియంత్రణని క్రమశిక్షణతో పాటించిన దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా బలహీనపరిస్తే ఎలా అన్నదే సౌత్ ఇండియా ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. రాష్ట్రాల జనాభా ఆధారంగా సీట్లు పెంచకుండా ప్రతి రాష్ట్రానికి నియమిత శాతం ప్రకారం సీట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. ఉదాహరణకు లోక్సభలో 30% సీట్లు పెంచితే అప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 ఎంపీ స్థానాలు కాస్త 104 అవుతాయి. అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీ స్థానాలు 32 ఎంపీ స్థానాలుగా పెరుగుతాయి. దీనికి మొత్తం ఎంపీ స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గదు. ఇప్పుడు కేంద్రం ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం చూపిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తలిద్దరూ సమానమే, కాకపోతే భర్త కొంచెం ఎక్కువ సమానం అంటాడు ఒక సినిమాలో కథానాయకుడు. ఇప్పుడు నార్త్ ఇండియా, సౌత్ ఇండియాకి నిధుల కేటాయింపులోనూ కేంద్రం తీరు ఇలానే ఉందంటున్నారు పరిశీలకులు. నార్త్, సౌత్ రెండు సమానమే, కాకపోతే సౌత్ ఇండియా కొంచెం ఎక్కువ సమానం అంటుంది. అటువైపు నిధుల కేటాయింపులు పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే వచ్చే జవాబు జనాభా ఆధారంగానే నిధులు ఇస్తున్నామని. నార్త్ ఇండియా కన్నా ఎక్కువ పన్నులు కట్టేది మనమే, కానీ ఆ డబ్బుని తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం జనాభా పేరు చెప్పి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ కేటాయిస్తున్నారు. ఇప్పుడు అదే జనాభా పేరు చెప్పి ఎంపీల సంఖ్యని తగ్గిస్తే దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్ ఏంటి? భారతదేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల జనాభా 20% కూడా లేదు. కానీ జీడీపీలో మాత్రం దక్షిణాది రాష్ట్రాల వాటా 32% ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే జనాభా పరంగా తక్కువే అయినా దేశాభివృద్ధిలో సౌత్ ఇండియా పాత్ర చాలా కీలకం. దక్షిణ భారతదేశం ఈ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి దశాబ్దాలుగా జనాభా నియంత్రణని క్రమశిక్షణతో పాటించడమే. ఇప్పుడు ఆ క్రమశిక్షణకి శిక్ష విధిస్తే ఎలా అన్నది దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు వేస్తోన్న ప్రశ్న. కేవలం ఎంపీల సంఖ్య విషయంలోనే కాదు, నిధుల విషయంలోనూ జనాభా సంఖ్యను చూపిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపుల్లో కొర్రీలు పెడుతున్నారు. రాష్ట్రాలకు నిధులు పంపిణీ చేసే విషయంలో 15వ ఆర్థిక సంఘం కొన్ని సూచనలు చేసింది. దీని ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలని సూచించింది. రాష్ట్రాలకు ఉన్న ఆదాయ వనరులు, 2011 జనాభా లెక్కలు, అటవీ విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, పన్నుల పరిస్థితి ఆధారంగా నిధులు ఇవ్వాలని సూచించింది. కానీ గతంలో 1971 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు నిధులు కేటాయించేది. ఇప్పుడు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడంతో దక్షిణాది రాష్ట్రాల కన్నా ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయి. అంటే ఈ కోణంలోనూ దక్షిణాది రాష్ట్రాలు ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి ట్యాక్స్ల రూపంలో కట్టే ప్రతి రూపాయికి నిధుల రూపంలో ₹1 కూడా తిరిగి రావడం లేదు. అదే బీహార్ ₹1 కేంద్రానికి ఇస్తే కేంద్రం ₹6.5 బీహార్కి ఇస్తోంది. We contribute more to national exchequer and get lesser allocations. For ₹1 tax paid by Tamil Nadu, it get back 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa. But when Bihar pays ₹1 tax, it gets ₹6 6 paisa. Uttar Pradesh gets ₹2 3 paisa. Madhya Pradesh gets ₹1.73. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాల మీద మరింత దృష్టి పెట్టాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు జనాభా కోణంలో నిధుల కేటాయింపుని తగ్గించడంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మళ్లీ అదే జనాభా లెక్కల్ని చూపిస్తూ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలోనూ అన్యాయం చేస్తే ఎలా అని దక్షిణాది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అసలు డీలిమిటేషన్ ప్రక్రియ మొదలే కాదని కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ అనవసరంగా వివాదం రాజేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఒకవైపు నిధుల కేటాయింపులో జనాభాని ప్రాతిపదికగా తీసుకోవద్దని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న వేళ అదే జనాభా ప్రాతిపదికన ఎంపీ స్థానాలను నిర్ణయించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి.